పెళ్ళి అనేది శృంగారానికి ఒక లైసెన్స్. అబ్బాయి కనుక ఆ శృంగారం చేయట్లేదు అనుకుని అమ్మాయి అనుకుంటే దాన్ని బయట జనం ముందు చెప్తే వాడి బతుకు బస్ స్టాండ్. కోర్టుకి వెళ్తే విడాకులు వేగంగా వస్తాయి. అదే సందర్భంలో అమ్మాయి కనుక శృంగారానికి అంగీకరించట్లేదు అంటే నువ్వే కౌన్సిలింగ్ ఇయ్యి నేర్పించు అని చెప్తారు. అలాగని విడాకులు ఇవ్వరు. ఒకవేళ దాన్ని జ్యుడిషియల్ సపరేషనే పెడతారు. పైగా అమ్మాయిని పోషించే బాధ్యత పెడతారు. అయితే ఈ అబ్బాయిలు ఇలాగ బిడియంతో ఉండే అమ్మాయిల పట్ల కొంత రఫ్గా బిహేవ్ చేసి సంసారం చేస్తారు. అట్లాంటి వాళ్ళని అది మ్యారిటల్ రేప్ కిందకు వస్తుంది. అమ్మాయి ఇష్టం లేకుండా, భార్య ఇష్టం లేకుండా భార్యతో బలవంతంగా చేసేటటువంటి సంసారం రేప్ కింద పరిగణించాలి అన్నటువంటి కాన్సెప్ట్ మీద వేసిన కేసులలో సుప్రీంకోర్టు గతంలోనే అది తప్పని చెప్పింది. భార్యాభర్తల మధ్యన పెద్ద దాంట్లో చట్టం జోక్యం కరెక్ట్ కాదని చెప్తూ కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా అదే విషయాన్ని తేల్చి చెప్పింది. భార్యతో ఆమె ఇష్టానికి విరుద్ధంగా భర్త సంభోగంలో పాల్గొనడాన్ని మ్యారిటల్ రేప్ నేరంగా పరిగణించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భార్య వయసు 18 ఏళ్ళు దాటి ఉంటే ఆమెతో భర్త బలవంతంగా లైంగిక కార్యం జరిపిన నేరం కాదని వెల్లడించింది. ఒకవేళ ఆమె వయసు 18 ఏళ్ల లోపు ఉంటే ఆ లైంగిక కార్యం నేరమేనని ఉద్ఘాటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 74, 75, 76, 85తో పాటు గృహహింస నుంచి మహిళలకు రక్షణ కల్పించే చట్టం 2005 వివాహిత మహిళలకు పలు హక్కులు, రక్షణలు, గౌరవం కల్పిస్తున్నాయని, కానీ భర్త బలవంతపు శృంగారం రేప్ కిందకి రాదని తేల్చి చెప్పారు.